వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే నీకు ఎక్కడ పోదు, నీ డ్యూటీ ఉద్యోగం వస్తుంది అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చాక రిమూవ్ చేసి సస్పెండ్ రాదని చెప్పి బస్ బాన్ చూడని కూడా ఈ దగ్గరకు వస్తాయి ఇక్కడ సార్ను కలుద్దామంటే కలవని కూడా బయటకు వెళ్ళగొడుతారు. పోలీసులకు ఏంటంటే సజ్జన సార్ దగ్గరికి మంచి మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళకు ప్రమోషన్ కావాలి అని వాళ్ళ ఉద్దేశం అంతే, ఆపలం కాదు. ఇప్పుడు సజ్జన సార్ ఒక సిఐ తోని పిలిపించుకుంటాడు, సార్ మాకు క్షమించి డ్యూటీ ఇస్తాడు. కానీ అక్కడ వరకు పోనీయకుండా ఈ పోలీసులు చెంచగిరి లాబింగ్ చేసుకుంటూ మాకు ఎవరికి లోపల రానియట్లేదు. అయితే మాకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకి ఏమైతుందో అర్థమైతలేదు. మేమేమైనా దోషద్రోహం చేసామా, వాళ్ళకు పర్సనల్ ఏమైనా చేసామా? ఏం చేయలేదు. గవర్నమెంట్ జీవో ఇచ్చింది సార్, ఆ జీవోలో ఉద్యోగాలు ఏమని ఇచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఒక్కసారి వీళ్ళకైతే అవకాశం ఇవ్వని చెప్పినందుకు అదే అవకాశంగా జీవో ఇచ్చారు. మన గౌరవులు దివ్య మేడం గారు, మన ప్రజాభవన్ దివ్య మేడం గారు, వాళ్ళందరూ చెన్నారెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసి త్రిసభ కమిటీలో అందరికీ ఒక ఉద్యోగం ఇచ్చేస్తారని చెప్పారు. అయితే ఇచ్చినామే, మీకు లాస్ట్ ఫైనల్ ఎండి గారి దగ్గర ఉంది, ఎండి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఈ పొద్దు ఎండిని కలుద్దామని చెప్పి వచ్చినాం. ఎండి గారిని కలుద్దామంటే ఇక్కడ ఉన్న పోలీసులే ఇక కొట్టేటట్టు మీద దొబ్బేసి ఎలా కొడుతున్నారు. సార్ మీకు పర్మిషన్ దాకా మేము చెట్టుకి నిలబడతామని దొబ్బేస్తున్నాం సార్. ఇది మేము చెన్నారెడ్డి ఇప్పుడు పోయి మన సజ్జన సార్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా దయచేసి పొరపాటు అయిందో కాలేదో పొరపాటు అయిందని మేము క్షమించమని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం, సార్తో రిక్వెస్ట్ అడుగుతున్నాం.